ఏంటంటే ఈ శిలువ మీద ఈ శిక్ష అనేది ఇది చాలా కఠినమైనది. అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది, వీటి మూలాలు ఏంటి అని మనం గమనించినట్లయితే ఫినేకీయులు అనేవారు ఈ శిక్షను ప్రారంభించినట్టుగా మనం చూస్తున్నాం. ఈ ఫినేకీయులు ఎవరు అంటే వీరు హాము సంతానానికి సంబంధించిన వారు ఈ శిలువ శిక్షను, ఈ శిలువను డిజైన్ చేసినట్టుగా మనకి చరిత్ర చూసినప్పుడు తెలుస్తూ ఉంది. అయితే వీరి రాజు వచ్చేసి అప్పట్లో హీరాము అని ఆయన వీరి రాజుగా ఉన్నారు. వీరు ఒక దీవిలో నివసించేవారంట. ఇంకా చూసినట్లయితే లిపిని కూడా ఈ ఫినేకీయులే కనుగొన్నట్టుగా చరిత్ర మనకు చెప్తూ ఉంది. అయితే ఈ శిక్ష అతి క్రూరంగా ఎలాగంటే హింసించి చంపడానికి, హింసించి చంపడానికి, మెల్లిమెల్లిగా చచ్చిపోయే విధంగా, చాలా బాధతోటి, విపరీతమైన బాధతోటి చనిపోయే విధంగా ఈ శిక్షను వారు డిజైన్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇది శాపగ్రస్తమైనది అన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. ఈ శాపగ్రస్తమైన ఈ శిలువ మరణం అనేది అప్పట్లో ప్రస్తుతానికి వచ్చి ఉంది. అయితే ఈ శిలువ మరణం వచ్చేసి దీన్ని రోమీయులు వారి దగ్గర నుంచి కాపీ చేసినట్టుగా మనం చూస్తాం. యాక్చువల్గా యేసుప్రభు వారిని శిలువ వేస్తే రోమీయులు అందరూ కలిసి వేసినప్పుడు యాక్చువల్గా వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది, ఫినేకీయుల దగ్గర నుంచి దీన్ని కాపీ చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసి ఇంకొంచెం కఠినతరం చేశారు. యాక్చువల్గా చెప్పాలంటే శిలువ మీద చేతులతోటి కట్టివేయాలి. యాక్చువల్గా చేతులు కానీ కాళ్ళు కానీ, యేసుప్రభు వారికి మాత్రమే మేకులతోటి కొట్టడం, ఇవన్నీ కూడా వీళ్ళు అదనంగా యాడ్ చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇది శాపగ్రస్తమైనది అని మనం ఉన్నాం కదా. ఈ 3వ శతాబ్దంలో ఈ కాన్స్టంటైన్ అనే ఒక రోమన్ ఎంపైర్ ఆయన వచ్చేసేసి ఒక చక్రవర్తి ఈ ప్రభువును విశ్వసించిన తరువాత ఆయన దీన్ని రద్దు చేయడం అనేది జరిగింది. ఆయన తల్లి పేరు వచ్చేసేసి హెలీనా అనే ఆవిడ కూడా ప్రభువును తెలుసుకొని ఆయన శిలువ సెంటర్కు వెళ్ళి అక్కడ శిలువ యొక్క విలువను గుర్తించింది. ఆ విధంగా వీళ్ళు దేవుని తెలుసుకున్న తర్వాత అప్పటి నుంచి ఆ ఎంపైర్ ఏం చేశాడంటే ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం తీసుకొని ఇక మీదట శిలువ మీద ఎవరికి శిక్ష వేయకూడదు అని చెప్పేసి దాని శిలువను రద్దు చేసి శాపగ్రస్తమైన శిలువను పరిశుద్ధమైన క్రాస్గా, హోలీ క్రాస్గా దాన్ని పరిగణించడం జరిగింది.